ఇక ఇది అసలు విషయం. కాళేశ్వరం మంటలు ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కాళేశ్వరం పైన ఈ మూడు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏమో పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్ట్ కట్టి అవినీతికి తెరలేపారు. అది అందరికి కూడా తెలిసేమో. కాళేశ్వరం అనేది ఒక పెద్ద బూటకపు ప్రాజెక్ట్ అనేది అందరికి కూడా క్లారిటీ ఉంది. ఈ క్రమంలో అది అప్పుడు ఈ 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో గత ప్రభుత్వ హయాంలో ఎలక్షన్స్కి ముందు అక్కడ మేడిగడ్డ 7వ నెంబర్ పిల్లర్ కుంగిపోవడంతో దానిపైన తీవ్రమైనటువంటి చర్చ జరిగిన విషయం వాస్తవం. అక్కడికి రాహుల్ గాంధీ కూడా వెళ్ళి చూడడంతో దాని చుట్టే చర్చ జరిగింది. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. దాంతో అధికారంలోకి రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పాపం అనేది కూడా ఒక కారణమైంది. ఓకే, ఇక్కడ ఎన్డీఎస్ఏ నివేదిక ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఎందుకు ఇవ్వలేదు ఎన్డీఎస్ఏ? గతంలో మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. మరి కాళేశ్వరం ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం అప్పుడేమో సైలెంట్గా ఉంది. ప్రతిసారి కూడా అమిత్ షా రావడం, కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం లాంటిది అని మాట్లాడడం పోవడం జరుగుతోంది. మరి కాళేశ్వరం ఏటీఎం లాంటిది, కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఎందుకు జారీ చేయలేదు? అంటే ఈ కాళేశ్వరం విషయంలో మూడు పార్టీలు కూడా దోబూచులాడుతూ ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ఒక బెనిఫిట్ తీసుకుంది. మరి కాళేశ్వరం మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసీఆర్ని అరెస్ట్ చేస్తూ అంటున్నారు, హరీష్ రావుని అరెస్ట్ చేస్తూ అంటున్నారు, ఈటెల రాజేందర్పై విచారణ చేస్తూ అంటున్నారు, ఇంకా చాలా అంశాలు అంటున్నారు. కేవలం హరిరామ్ ఒక్కడిని పట్టుకునేందుకు? హరిరామ్తో పాటు మిగతా ఈఎన్సీలు చాలామంది ఉన్నారు, మిగతా ఈఎల్ చాలామంది ఉన్నారు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఉన్నారు, మేడిగడ్డ డైరెక్టర్ వాళ్ళు అందరు ఉన్నారు కదా. మరి అందరిపైన ఎందుకు రైట్లు జరగలేదు? మరి ఈ విషయంలో కేసీఆర్ ఇంటిపైన ఎందుకు రైట్లు జరుగుతలేవు? హరీష్ రావు ఇంటిపైన ఎందుకు రైట్లు జరుగుతలేవు? వాళ్ళ బినామీలపైన ఎందుకు రైట్లు జరుగుతలేవు? అంటే ఇవన్నీ తెరపైకి రావు. ఇదంతా ఏంది అంటే ప్రజలలో ఒక రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ తను సేఫ్ జోన్లో పెట్టడానికి కాంగ్రెస్ను బీజేపీని దోషులుగా చిత్రీకరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు చేసేటువంటి పనులు ఏమీ ఉండవు, చేతల్లో ఏముండవు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే వీళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు తప్ప సీరియస్ యాక్షన్ ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ముగ్గురు ఒకటే, మూడు పార్టీలు కూడా ఒకటే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అనేది ఒక అవినీతి ప్రాజెక్టు, ఒకవేళ కాళేశ్వరం అనేది కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం అని చాలాసార్లు అమిత్ షా చెప్పింది కదా. మరి దానిపైన ఎందుకు ఒక కేంద్ర మంత్రిగా మీరు ఉన్నారు కిషన్ రెడ్డి గారు, మరి దానిపైన సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే ఈడీ ఎంక్వైరీ వేయాలి కదా. కనీసం సిబిఐ ఎంక్వైరీ వేస్తే తెలిసిపోతాయి కదా, అది వేయరు. ఒకటి వీళ్ళు ఏదో పైన హరిరామ్ లాంటి చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటూ ఉంటారు. అసలు తిమింగలాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు పట్టుకుంటలేరు? పట్టుకోవాలి కదా. అంటే ఇదంతా ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది అంటే ఇదంతా మూడు పార్టీల మధ్య. కాళేశ్వరం అనేది వాళ్ళకొక దాన్ని ఏమంటారు, ఒక అస్త్రం. కాళేశ్వరం అస్త్రాన్ని వాడుకుంటూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు ఇక్కడ. ఎన్డీఏ జేబు సంస్థ అని హరీష్ రావు మాట్లాడాడు. ఓకే, నాడు కాంగ్రెస్ ఎన్డీఎస్ వ్యతిరేకించలేదా? మేడిగడ్డలో అవినీతి జరిగిందని చెప్పలేదు. ఒక్క 7 బ్లాక్ తప్ప మిగతా అంతా బాగుంది. ఆల్ జియోలాజికల్ సర్వే ప్రకారమే అన్నారం సుందిల్ల లొకేషన్ మార్పు. కాంగ్రెస్ పాలనలో సాగర్ ఎస్ఆర్ఎస్పీ స్థానం మారలేదా? తమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకు మార్పు. ఫైల్ పై తుమ్మల ఈటలతో నేను సంతకం చేశా. రాజకీయాల పేరుతో రైతుల గొంతు కోయకండి. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న విషయం చూస్తున్నాం. అంతా బీఆర్ఎస్ పాపం. గులాబీ నేతల కక్కుర్తోనే కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణమే ప్రధాన లోపం. అన్నారం సుందిల్ల బ్యారేజీలోను సీపేజ్. ఎన్డీఎస్ఏను కించపరిచిన బీఆర్ఎస్ వ్యాఖ్యలు. బ్యారేజీల భద్రతపై ఎన్డీఎస్సీ అత్యున్నత బోర్డు. డిపిఆర్లోను ఇష్టారాజ్యంగా మార్పులు. కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం నిర్మాణం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం. ఎన్డీఎస్సీ నివేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వీళ్ళంతా ఈ ముగ్గురు అంతా కూడా ఒక తాను బిడ్డలే. వీళ్ళంతా కేసీఆర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్నేహం లేదా? కేసీఆర్కు కిషన్ రెడ్డికి స్నేహం లేదా? వీళ్ళంతా ఒక తాను బిడ్డలే. తెలంగాణ ప్రజల్ని బురిడి కొట్టించే ప్రయత్నం కాళేశ్వరం పేరిట తప్ప వేరే ఏదీ లేదు. ఇగో కాంగ్రెస్ది 2 నాలుకల దూరట. మేడిగడ్డ కూలిందా లేదా అని వీళ్ళు మాట్లాడతారు. ఎన్డీఎస్ఏ చట్టబద్ధ సంస్థ. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది. అరే అవినీతి జరిగిందని అందరూ చెప్తా ఉన్నారు. మీరు కేంద్రంలో ఉన్నారు. కేంద్రంలో ఉన్నప్పుడు అవినీతి జరిగినప్పుడు దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ వేయాలి కదా. ఎందుకు వేస్తలేరు?
ఏడాదిన్నరగా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. మరి వాళ్ళేంటే వాళ్ళ చేతగానంలో అనుకోవచ్చు. మరి మీరేం చేస్తా ఉన్నారు? మీకు చేత కావట్లేదా? అసలు కాళేశ్వరంపై మాట్లాడిన అయితే హక్కు కాంగ్రెస్కి లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు అంటూ చూస్తాను. మరి ఎవరిని సేవ్ చేయడానికో ఎవరిని ఏం చేయడానికో అర్థమే కావట్లేదు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాళేశ్వరం పైన ఈ మూడు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏమో పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్ట్ కట్టి అవినీతికి తెరలేపారు. అది అందరు కూడా తెలిసేమో. కాళేశ్వరం అనేది ఒక పెద్ద బూటకపు ప్రాజెక్ట్ అనేది అందరికి కూడా క్లారిటీ ఉంది. ఈ క్రమంలో అది అప్పుడు ఈ 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో గత ప్రభుత్వ హయాంలో ఎలక్షన్స్కి ముందు అక్కడ మేడిగడ్డ 7వ నెంబర్ పిల్లర్ కుంగిపోవడంతో దానిపైన తీవ్రమైనటువంటి చర్చ జరిగిన విషయం వాస్తవం. అక్కడికి రాహుల్ గాంధీ కూడా వెళ్ళి చూడడంతో దాని చుట్టే చర్చ జరిగింది. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. దాంతో అధికారంలోకి రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పాపం అనేది కూడా ఒక కారణమైంది. ఓకే, ఇక్కడ ఎన్డీఎస్ఏ నివేదిక ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఎందుకు ఇవ్వలేదు ఎన్డీఎస్ఏ? గతంలో మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. మరి కాళేశ్వరం ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం అప్పుడేమో సైలెంట్గా ఉంది. ప్రతిసారి కూడా అమిత్ షా రావడం కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం లాంటిది అని మాట్లాడడం పోవడం జరుగుతోంది. మరి కాళేశ్వరం ఏటీఎం లాంటిది, కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఎందుకు జారీ చేయలేదు? అంటే ఈ కాళేశ్వరం విషయంలో మూడు పార్టీలు కూడా దోబూచులాడుతూ ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ఒక బెనిఫిట్ తీసుకుంది. మరి కాళేశ్వరం మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసీఆర్ని అరెస్ట్ చేస్తూ అంటున్నారు, హరీష్ రావుని అరెస్ట్ చేస్తూ అంటున్నారు, ఈటలందరిపై విచారణ చేస్తూ అంటున్నారు, ఇంకా చాలా అంశాలు అంటున్నారు. కేవలం హరిరామ్ ఒక్కడిని పట్టుకునేందుకు? హరిరామ్తో పాటు మిగతా ఈఎన్సీలు చాలామంది ఉన్నారు, మిగతా ఈఎల్ చాలామంది ఉన్నారు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఉన్నారు, మేడిగడ్డ డైరెక్టర్ వాళ్ళు అందరు ఉన్నారు కదా. మరి అందరిపైన ఎందుకు రైట్లు జరగలేదు? మరి ఈ విషయంలో కేసీఆర్ ఇంటిపైన ఎందుకు రైట్లు జరుగుతలేవు? హరీష్ రావు ఇంటిపైన ఎందుకు రైట్లు జరుగుతలేవు? వాళ్ళ బినామీల పైన ఎందుకు రైట్లు జరుగుతలేవు? అంటే ఇవన్నీ తెరపైకి రావు. ఇదంతా ఏంది అంటే ప్రజలలో ఒక రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ తను సేఫ్ జోన్లో పెట్టడానికి కాంగ్రెస్ను బీజేపీని దోషులుగా చిత్రీకరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు చేసేటువంటి పనులు ఏవి ఉండవు, చేతల్లో ఏముండవు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే వీళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు తప్ప సీరియస్ యాక్షన్ ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ముగ్గురు ఒకటే, మూడు పార్టీలు ఒకటే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్